హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐయుపాక్ నామెన్క్లేచర్ గురించి తెలుసుకుందాం. ఐయుపాక్ నామెన్క్లేచర్ అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీలో రసాయన సమ్మేళనాలకి ప్రపంచవ్యాప్తంగా అందరికీ అర్థమయ్యేలా ఒకే విధమైన పేర్లు పెట్టడానికి ఉపయోగించే ఒక అంతర్జాతీయ పద్ధతి. దీని పూర్తి పేరు వచ్చేసి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. దీనిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. అది వచ్చేసి ఒకటి ప్రిఫిక్స్, వర్డ్ రూట్ అండ్ సఫిక్స్. ప్రిఫిక్స్ అనేది పేరుకు ముందు వస్తుంది. ప్రధాన కార్బన్ గొలుసుకు అతుక్కొని ఉండే బ్రాంచ్లు అంటే సబ్స్టిట్యూయెంట్స్ లేదా సైడ్ చైన్స్ గురించి చెప్తుందన్నమాట. ఇది ఒక CH3 ఉంటే మిథైల్ అని, C2H5 ఉంటే ఇథైల్ అని, Cl ఉంటే క్లోరో అని, Br ఉంటే బ్రోమో అని. ఈ కార్బన్ చైన్స్ ఉంటే బ్రాంచెస్ అన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ రూట్. ఈ వర్డ్ రూట్ అనేది కార్బన్ పరమాణువులు ఉన్నాయో చెప్తుంది అనమాట. ఒక కార్బన్ ఉంటే మీత్ అని, 2 కార్బన్ ఉంటే ఈత్ అని, 3 ఉంటే ప్రోప్, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెగ్స్, 7 ఉంటే హెక్ట్, 8 ఉంటే యాక్ట్, 9 ఉంటే నోన్, 10 ఉంటే డెక్, అట్లా ఉంటాయి అన్నమాట. అయితే మెయిన్గా కాంపౌండ్లో హౌ మెనీ కార్బన్స్ ఉన్నాయి అనేది వర్డ్ రూట్ ద్వారా చెప్తుంది. ఫ్రెండ్స్, నేను కూడా నేర్చుకుంటూ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మ్యాక్సిమం తప్పు లేకుండానే చెప్తా, ఓకేనా. ఇది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ప్రైమరీ, ఒకటి సెకండరీ. ఇది వచ్చేసి సెకండరీ లైక్ సెకండరీ సఫిక్స్ వచ్చేసి ఫంక్షన్ గ్రూప్స్ లైక్ ఆల్కహాల్ ఉంటే OH, దీని ఆల్ అని. ఆల్డిహైడ్ లైక్ CHO ఉంటే యాక్చువల్లీ ఇది ఓల్, ఇది ఆల్. అయితే సఫిక్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ సఫిక్స్, 2 సెకండరీ సఫిక్స్. ఈ ప్రైమరీ సఫిక్స్ వచ్చేసి సింగిల్ బాండ్ ఉంటే ఏన్ అని ఆల్కేన్, డబుల్ బాండ్ ఉంటే ఈన్ అని, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అని అంటారు, అంటే ఆల్కేన్, ఆల్కిన్, ఆల్కైన్. సెకండరీ సఫిక్స్ వచ్చేసి ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి కదా, దాంట్లో లైక్ ఆల్కహాల్, ఆల్డిహైడ్ ఉంటే ఆల్కహాల్ ఉంటే OH గ్రూప్స్ అవి ఓల్ అని, ఆల్డిహైడ్ ఉంటే ఆల్ అని, కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంటే ఓయిక్ యాసిడ్ అని, కీటోన్ ఉంటే ఓన్ అని అంటారు అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇక్కడ CH3, CH2, OH ఉంది కదా. ఈ 2 కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంది, ఒక ఆల్కహాల్ గ్రూప్ ఉంది. మొత్తంగా 2 కార్బన్స్ ఉన్నాయి. ఈ వర్డ్ రూట్లో చూస్తే ఈత్ అనమాట. సింగిల్ బాండ్ ఉంది, ప్రైమరీ సఫిక్స్ అయి ఉంటుంది. అదే ప్రైమరీ సఫిక్స్. అండ్ OH ఆల్కహాల్ గ్రూప్ ఉంది, అది సెకండరీ సఫిక్స్. 2 కార్బన్ ఉన్నాయి కాబట్టి వర్డ్ రూట్ సింగిల్ బాండ్ వచ్చేసి ప్రైమరీ సఫిక్స్, OH గ్రూప్ వచ్చేసి సెకండరీ సఫిక్స్. అండ్ టోటల్గా ఈత్, ఏన్, ఆల్, ఇథనాల్. ఓకే, ఈ కాంపౌండ్ నేమ్ వచ్చేసి ఇథనాల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.